ఇప్పుడు మనం ప్రస్తుతం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఈ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఫ్లైఓవర్ నిర్మాణ దశ ఏ విధంగా ఉంది, మరి దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఒకవైపు మనం వెహికల్స్ కూడా చూడొచ్చు, ఒకవైపు దుమ్ము ధూళి అంతా కూడా ఇక్కడ షాపులకు సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, మరి ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అండి. అన్న చెప్పండి, ఏం పేరు మీ పేరు? పోగల రాములే. అయితే గత 8 నెలలు అవుతుంది రోడ్ మొదలుపెట్టి 1 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. పని ఎక్కడి పని అక్కడనే ఆగిపోయింది. వ్యాపారస్తులు రోడ్ల మీదకి వెళ్ళి నడుస్తుంటే రాళ్ళు తగిలి, కంకర రాళ్ళు తగిలి మనుషులకు దెబ్బలు తగలటం, గ్లాసులు ఫ్రిడ్జ్లు అవి పలగటం, దుమ్ము ధూళి అన్ని కడుపులో పోవటం, చాలా ఇబ్బందులే పాలవుతున్నాం మొత్తం. అది ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా పెండింగ్ ఉండడం? దాదాపు 6 నెలలు అవుతుంది. పని మొదలుపెట్టి 8 నెలలు అవుతుంది. ఆ నుంచి పనే బంద్ చేసారు. అది సంగతి. అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మరి ఏం లేదు సార్, తొందరలోనే ఈ పని మొదలు పెట్టాలి. మాకు దుమ్ము రాకుండా చేయాలి, కంకర్రాళ్ళు లేకుండా చేయాలి మాకు, అంతే. నమస్తే, మీ పేరు? జయశంకర్. చెప్పండి, ఇది ఎన్ని రోజుల నుంచి వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి మనకు చాలా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. 3-4 months నుంచి పెండింగే ఉంది. అంతకుముందు జరగదు నడిచింది, ఇప్పుడు అసలు వర్క్ అయితే లేదు. రోడ్డు ముందల నుంచి అయితే మొత్తం డస్ట్ బాగా వస్తుంది. మాకు వ్యాపారాలు అయితే మస్తు దెబ్బతిన్నాయి. దుకాణాలకు కూడా ఎవరు వస్తలేరు. మొత్తం డస్ట్ లోపల దానికి వచ్చేస్తున్నాయి, రాళ్ళు పడుతున్నాయి, దెబ్బలు కూడా తాకుతున్నాయి. ఫస్ట్ ఈ తొందరగా రోడ్డు కంప్లీట్ చేయాలి. అంతవరకు ప్రస్తుతంగా అయితే ఈ రోడ్డు కూడా రిపేర్ చేయాలి. అయ్యేటట్టు మీకు ఏమైనా నమ్మకం అనిపిస్తుందా? ఎప్పటివరకు అసలు నమ్మకం లేదు. ఎప్పుడు ఇంకో సంవత్సరం కూడా అయితో కాదు అనిపిస్తుంది. అసలు నమ్మకమే లేదు. అది వర్క్ అయితే చాలా స్లో ఉంది. అది మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? కంపల్సరీ తొందరగా వర్క్ చేయాలని పై అధికారులకు. ఫస్ట్ అది ముందర అయితే రోడ్డు అయితే కొత్త రోడ్ వేసేసి రిపేర్ చేస్తే అది కొంచెం దెబ్బ తినకుంటుంటది. ఆ రోడ్డు కూడా తొందరగా కంప్లీట్ చేయాలని, అనుకున్న టైంలో చేయాలని. థ్యాంక్ యూ. చెప్పు, ఏం పేరు? నా పేరు ఎస్కే అన్వారు. మన కంకర రాళ్ళు పోసి మొత్తం మనుషులకు దెబ్బలు తడగడం, మూచలకు తడగడం, ఎగిరి ఇక్కడ పూల వ్యాపారం పెట్టుకుంటే పూలు మొత్తం దుమ్ము కావడం, వ్యాపారం అయితే లేదు. ఒక 4 daysకి వెళ్ళి షాప్ బంద్ చేసిన నేను. ఆ పూలు గిల్ల జస్ట్ పడుతుంది, ఎవరు కొనటం లేదు. 4 daysకి వెళ్ళి షాప్ తీద్దామంటే ఇలా అంతా డస్టే, దుమ్మే. ఆ రాళ్ళు తాకడం, జనాలు వచ్చి పూలు కొంటే వాళ్ళకు తాకడం, అది జరుగుతుంది. అంటే ఈ స్థానికంగా ఉన్న నాయకులను ఇట్లా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? వాళ్ళు చేపిస్తామంటారు, చెప్దామంటారు, ఎవరు చెప్తలేరండి. ఆ డస్ట్ అయితే బాగా వస్తుంది. షాప్ తీయాలంటే భయం అవుతుంది, రెంట్ మీద పడుతుంది. షాప్ తీయాలంటే భయం అవుతుంది, అంతే. చెప్పన్నా, ఏమనిపిస్తుంది ఈ వర్క్ గురించి చూస్తున్నారు? వర్క్ అయితే చాలా స్లోగా నడుస్తుంది. గత 3 నెలలకి అయితే వర్క్ అయితే ఏం స్టార్ట్ అవుతలేదు. ఇంకోటి, ఈ డాంబర్ వేయకుండా ఈ డస్ట్ పోయడం వల్ల బాగా దుమ్ము వస్తుంది. దుమ్ము రావడం వల్ల వ్యాపారాలకు దెబ్బతింటున్నాయి. తొందరగా అయితే ఈ డస్ట్ కాకుండా డాంబర్ పోపించి తొందర వర్క్ స్టార్ట్ అయితే చూడమంటూ. అంటే అయ్యేటట్టు మీకు నమ్మకం అనిపిస్తుంది? ఇప్పుడు లోకల్గా స్థానికంగా ఉన్న నాయకులు ఉన్నారు, మరి వాళ్ళ దృష్టికి మీరు తీసుకుపోయారా? కొద్దిసార్లు తీసుకెళ్ళాము, వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి చెప్పారు కూడా, కానీ వర్క్ మాత్రం స్లో అవుతుంది. అంటే ఇప్పుడు స్థానికంగా ఈ కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళతో మీరు సంప్రదించి మరి ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ మొత్తం అయితే బిల్లులు వస్తలేవు అని చెప్పి వర్క్ పెండింగ్ ఉందని చెప్పి అంటారు. అంతవరకే తెలుసు మాకైతే. అయితే నమ్మకం ఉందా? అయితే కానీ తొందరగా అయితే కాదు, లేట్ అవుతుంది. నా పేరు సత్యనారాయణ, షాప్ ఉంది నాకు ఇక్కడనే. ఓకే సార్, ఈ డస్ట్ పోస్తారు సార్, గుంటలు పడితే వర్షం వచ్చినప్పుడు డస్ట్ పోయడం వల్ల అసలు వచ్చిపోయే జనానికి ప్రాబ్లం జరుగుతుంది. మళ్ళీ మాకు షాపుల కాడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుంది. ఎంత డస్ట్ అంటే అసలు ట్రాఫిక్ బాగున్నప్పుడు మనుషులు అవపడినంత ట్రాఫిక్ దుమ్ము వస్తుంది, డస్ట్ ప్రాబ్లం. దాంతో ఎలర్జీసెస్ వస్తున్నాయి. హాస్పిటల్ పోతే డస్ట్ ప్రాబ్లం వచ్చింది, మీకు మెడిసిన్ వాడాలని చెప్తున్నారు. మరి వీటిని ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చేయాలి? మేమైతే ఇక్కడ తెలిసిన నాయకులకు అడిగితే చేస్తారు, దబ్బునే చేస్తారు. రోడ్డు పోపిస్తాము అని అంటున్నారు, ఇక్కడ రోడ్డు కూడా పోపిస్తలేరు. ఈ డస్ట్కి బదులు డాంబర్ పోసి రోడ్డు సరి చేస్తే ఈ డస్ట్ ప్రాబ్లం ఉండకుండొచ్చు. ఇంకోటి, ఇక్కడ రోడ్డు పనులు కూడా వేగవంతంగా చేస్తే మాకు కొంచెం ప్రాబ్లం తక్కువ అవుతుంది. మేము ఉన్న షాపుల వాళ్ళకే కాదు, వచ్చిపోయే జనానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. దీన్ని ప్రభుత్వం పట్టించుకొని ఈ కార్యక్రమాన్ని జల్దీ దబ్బున పని అయ్యేటట్టుగా చూస్తే ఈ వచ్చిపోయే జనానికి కానీ మాకు కానీ నిమ్మలం అవుతుంది. అది మా ఆలోచన.
అంటే ఇప్పుడు మీకు ఇది వర్క్ కంప్లీట్ అయ్యే అనిపిస్తుంది అసలు? అయితలేదు సార్, వర్క్ కంప్లీట్ అయితలేదు. చాలా అంటే చాలా లేటుగా చేస్తున్నారు వర్క్. ఎట్లా అంటే నత్తనడుగు నడుస్తుంది సార్ ఇక్కడైతే పని. ఇప్పటికి మొదలుపెట్టి 1 year కావస్తుంది దగ్గర. పని మాత్రం ఎక్కడ వేసిన కొంగడ అక్కడనే ఉంటుంది. మీరు కలిసిరా ఇప్పుడు అధికారులంగా నాయకులంగా మీరు కలిసిరా ఏమైనా? కలుస్తున్నాం సార్, పోయి మా మున్సిపాలిటీలనే అడుగుతుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసిపోయి కూడా ఒకసారి అడిగితే చెప్తామని అంటారు. మరి ఏం చెప్పారో తెలియదు నాకు. థ్యాంక్ యూ. నమస్తే, చెప్పండి. ఏం లేదు, రోడ్డు దుమ్ము కాబట్టి పొల్యూషన్ ఎక్కువై ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. రోడ్ దుమ్ము ధూళి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్. ఇప్పటి వరకు సంప్రదించరా మరి వర్క్ల గురించి? వరకు గవర్నమెంట్ చూసుకుంటారు, కాంట్రాక్టర్ చూసుకోవాలి. మేము చూసుకునేది కాదు, అదే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ దృష్టి తీసుకపోతే వాళ్ళు ఏం చెప్పింది? నేను అవన్నీ తీసుకోపోలేదు, నేను అడగలేదు. మీరు గురించి కాబట్టి వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఏం తొందరగా పని చేయాలని కోరుకోవాలి అంతే. ప్రజాప్రతినిధులు లేక, మెయిన్ అంటే ప్రజాప్రతినిధులు లేక మనం ఎవరిని అప్రోచ్ కావాలి. ప్రజాప్రతినిధులు ఉన్న సర్పంచ్, కౌన్సిలరు, తర్వాత మున్సిపల్ చైర్మన్ ఉంటే వాళ్ళని అడగగలుగుతాం. అధికారులను అడిగితే వాళ్ళ స్పందన అంత ఉండదు కదా. కనీసం ఒక లేయర్ మందం అన్న డాంబర్ పోసి దుమ్ము మేము ఒక వారం రోజులు షాప్ బంద్ చేసుకుని హాస్పిటల్ ఉన్నాం ఈ డస్ట్ ఎలర్జీ తోటి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఒక లేయర్ వేసి దుమ్ము రాకుండా చేస్తే మంచిగా ఉంటుందని మా విజ్ఞప్తి. అంటే మీ అందరి తరపున ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు? రోడ్డు కంప్లీట్ చేయాలి, తర్వాత దుమ్ము రాకుండా ఒక లేయర్ డాంబర్ రోడ్ వేసేసి సరిపోద్ది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మట్టి పోస్తున్నారు. వర్షం వెళ్ళిపోగానే ఆ మట్టి లేస్తుంది కదా, మట్టి లేచేసరికి ఏమవుతుంది, ఆ డస్ట్ మొత్తం వస్తుంది. షాప్లకు రండి చూపిస్తాం, అట్ట కడుతుంది. మీరు ఒకసారి షాప్లోకి వస్తే చూపిస్తాం రండి. ఇంత అట్ట ఈ మాస్క్ లేకుండా దుకాణంలో ఉండాలంటే మేము ఉండలేకపోతే ఇట్లా మాస్క్ తీసినాం అనుకోండి 2 నిమిషాలలో ముక్కు బిరిగా అయిపోతుంది. మళ్ళీ ఇట్లా ఇన్హేలర్ పెట్టి పీలిస్తేనే మళ్ళీ ఫ్రీ అవుతుంది. కాబట్టి సమస్య తొందరగా పరిష్కరించాలని మా విన్నపం. మీరు ప్రభుత్వం ఎక్కడ లోపం అనుకుంటున్నారు మీరు? మెయిన్ ఏంటంటే వ్యవస్థ లేదు, పరిపాలన వ్యవస్థ లేదు. ఏ గ్రామీణ స్థాయిలో ఈ సర్పంచ్ లేడు. అంటే మనది మున్సిపల్ కాబట్టి మున్సిపల్ చైర్మన్ అందరం కలిసిపోతాం, మున్సిపల్ చైర్మన్ కాడికి పోతాం. అయ్యా మాకు ఈ సమస్య ఉంది, మీరు పరిష్కరించంటే వాళ్ళు సంబంధిత అధికారులతో మాట్లాడుతారు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరో మనకు తెలియదు. మేము వ్యాపారం చేసుకుంటాం, బయటికి వెళ్ళాము. మాకు సంబంధించిన అధికారులు ఎవరో తెలియదు. కూర్చున్నాడే సమాధానం ఉండదు మనకు. అది ఏంటంటే మెయిన్ వైఫల్యం ఏంటంటే ప్రజా పాలన లేక. అంటే ఇప్పుడు నాయకుల దృష్టికి తీసుకపోతే నాయకులైనా మరి అంటే వాళ్ళకు మీరు చెప్పినా కూడా మరి వాళ్ళు ఏమంటున్నారు? నాయకుల దృష్టికి తీసుకుని నాయకుడు ఇంతసేపు చెప్పింది అదే కదా, మన చైర్మన్ ఉంటే చైర్మన్ దగ్గర తీసుకుపోయి చెప్తాము. నాయకుల కాడికి అయితే మేము పోలేదు, అధికారుల కాడికి పోలేదు. ఎవరిని వస్తే మాట్లాడితే తొందరగా అయిపోతుంది సార్ అని చెప్తూ ఈ సెంటర్లో వచ్చినప్పుడు మొన్న నాగేశ్వరరావు గారు ఎవరు వచ్చారు. వాళ్ళు మాట్లాడినప్పుడు December 31 నాడు రోడ్డు నుంచి పోతుంది సార్ అని చెప్పిండని అందరితో మాట్లాడినారు. ఇంతవరకు వెయిట్ చేస్తున్నాం మరి మేమైతే. ఫస్ట్ ఈ గుంటలు ముర్చేసి డాంబర్ వస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రాళ్ళతోటి దుకాణాలకు రాళ్ళు వచ్చేస్తున్నాయి. టైర్లు రాగానే టైర్ల సప్పుడు టైర్లు ఎక్కుతాయి కదా, రాళ్ళ మీద ఎక్కగానే షాప్ల పండి పడుతున్నాయి, నడిచే వాళ్ళ మీద పడుతున్నాయి, బండ్ల మీద పడుతున్నాయి. ఇట్లా ప్రాబ్లం అవుతుంది. ఆ గుంటల మీద డాంబర్ పోసి ఒక లేయర్ పోసి స్టార్ట్ చేస్తే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇదివరకు కూడా మేము 2-3 సార్లు చెప్పినాము, ఈ దుమ్ము పోయేకండి డాంబర్ పోయని చెప్పినాం. వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ దుమ్ము వల్ల ఏమవుతుందంటే గొంతు నొప్పులు వస్తున్నాయి, ఈ దమ్మ రోగం వస్తుంది. లేని మొత్తం పేషెంట్ మొత్తం దవాఖానలో పడుతున్నారు ప్రజలు. బండ్లు బంద్ చేసుకొని కూర్చోవలసి వస్తుంది. దానివల్ల డాంబర్ పోయి అని చెప్తున్నాం మేము. ఈ దుమ్ము సిమెంట్ పొడి పోయే గురి డాంబర్ పోయి అని చెప్తున్నాం. వింటలేరు వాళ్ళు. మనం ఏం చేస్తాం, అది అధికారులకు తెలియాలి కదా. ఇది మిత్రులారా, ప్రస్తుతం ఈ చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకైతే మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్లైఓవర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఒక బ్రదర్ అయితే ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది, దీనివల్ల ఈ అనేకంగా ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ బ్రదర్ని అయితే అడిగి తెలుసుకున్నాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? అసద్ అలీ. అసద్ అలీ. ఇక్కడ లోకల్ అండి? మాది లోకలే. ఇక్కడ KLMలో గోల్డ్ లోన్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడనే రోడ్ మీదనే మాది ఆఫీసు. ఈ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుందన్న. మధ్యలో ఆపేసారు. అడిగితే ఏంటంటే నిధులు రాలేదు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ రోడ్డు సర్వీస్ రోడ్ కూడా వేయడం కూడా కరెక్ట్ వేయలేదు. నార్మల్గా వేసారు. ఇప్పుడు ఈ వర్షాకాలం వల్ల మొత్తం కొట్టుకుపోయింది. దుమ్ము మాత్రం విపరీతంగా వస్తుంది. ఆఫీస్లో దుమ్ము, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు దుమ్ము వల్ల. కింద చిన్నపిల్లలు ఉంటారు షాప్లల్లో,
వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఏమైనా వర్క్ చేసినట్టు కార్మికులు కానీ ఏమైనా మిషనరీస్ కానీ ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి అసలు ఈ మధ్య? లేదన్న 15 రోజులు అయిపోయింది, ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఎప్పుడో ఒకసారి జేసీబీ వస్తుంది, గుంతలల్లో మట్టి పోస్తుంది, ఆ మట్టి మొత్తం సిమెంట్ డస్ట్ మొత్తం మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం మనుషుల మీదకి వస్తుంది. ఓన్లీ సర్వీస్ రోడ్ వర్క్ మాత్రమే, దాన్ని కదిలించేది ఏం లేదు. ఏం లేదు, అదైతే వర్క్ అయితే అట్నే ఉంది, ఎలా ఉందో అలాగే ఉంది, దాని నుంచి అయితే ఏం లేదు. ఈ డస్ట్ మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అన్న, జనాలకు చాలా ఇబ్బంది. ఆ డస్ట్ వల్ల లోపలికి పోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని కూడా పట్టించుకోవాలి. ఎన్నోసార్లు లోకల్లో పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ కూడా పట్టించుకోవట్లేరు. ఏం చెప్తారు కంప్లైంట్లు ఇస్తే? మీరు చేపిస్తామని చెప్తారు. మనం ఏదైనా లోకల్లో చిన్న మీడియాలలో అక్కడిక్కడ ఇచ్చినాం అనుకో, ఎమ్మటే గుంతలు మూయిస్తారు తాత్కాలికంగా, కానీ పర్మనెంట్గా అయితే చేస్తలేరు. తాత్కాలికంగా చూపిస్తారు. మేము ఒక పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేసినాం అనుకో, కథ ఎమ్మటే దాన్ని మట్టి పోసేస్తారు. ఒక 2 రోజులు మంచిగా ఉంటుంది, మళ్ళీ వర్షం వచ్చింది అనుకో మళ్ళీ గుంతలు పడుతుంది. గుంతలు పడి అనవసరంగా ఇప్పుడు 2 వీలర్ వెహికల్స్ పోతాయి, చాలా పోతాయి నుంచి. ఆ గుంతలలో పడ్డా అంటే చాలా ప్రమాదాలు, చిన్న పిల్లలు వేసుకొని పోతుంటారు హైవే మీద, దానివల్ల ప్రమాదాలు చాలా ఉంటుంది. దాన్ని ముందే కనిపెట్టుకొని జరాన్ని ఈ సర్వీస్ రోడ్ మెయిన్గా సర్వీస్ రోడ్ పటిష్టంగా ఒక మంచి పద్ధతి పరంగా వేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదన్న. మెయిన్లీ మేము కోరుకునేది అయితే అదే. ఇక్కడ ఉన్నటువంటి ఒక 30-40 షాపులు ఉంటాయి, అందరం అదే అనుకుంటున్నాం. మొత్తం ఈ డస్ట్ రావడం వల్ల మేము పరదాలు వేసుకొని బతకాల్సి వస్తుంది, పరదాలు వేసుకొని షాపులలో పరదాలు వేసుకొని ఉండాల్సి వస్తుంది. పరదాలు వేసుకుంటే ఇక మాకు వ్యాపారం ఎట్టయితేనా? వ్యాపారం కాదు. అది ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది పూర్తయితేనే నమ్మకం కానీ ఎప్పటివరకు అయితే మీకు అనిపిస్తుంది? నమ్మకం అయితే లేదన్న, ఎక్కడిదక్కడ ఆపేసారు. ఇప్పుడు ఆడ మన బస్ స్టాండ్కి ఎదురుగా కూడా బ్రిడ్జ్ లేదు, సగం బ్రిడ్జ్ వేసారు, ఆ సగం ఆపేసారు. ఇప్పుడు ఇక్కడ పిల్లర్లు వేసారు, ఆ పిల్లర్లు కూడా సగం ఆపేసారు. ఒక్క జేసీబీ అయినా కనబడుతుందా అన్న? జేసీబీ లేదు, బండ్లు లేవు, లేబర్స్ లేరు, ఎవరూ లేదు. ఇక పని అవుతుందని ఎట్లా అనుకోవాలి? ఎవరు ఏది పట్టించుకోకుండా నిమ్మలంగా ఇలాగే కూర్చోరు. అది పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నది. ఇది ఇట్నే ఆగింది, మళ్ళీ నల్గొండ బైపాస్ రోడ్ కాడ ఆ బ్రిడ్జ్ అట్నే ఆగింది. సో కొంచెం చొరవ తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని జర పనులు చేపిస్తే మనకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇది మిత్రులారా, కేఎల్ఎం నుంచి ఆయన ఒక దాంట్లో బ్యాంకులో పనిచేసేటువంటి వ్యక్తి, మేనేజర్ అయితే మనకి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాడు. అసలు కనీసం ఒక మిషనరీ లేదు, కనీసం కార్మికులు కూడా లేరు. ఏమైనా ఆ సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తే ఈ రోడ్లో ఏదైనా డ్యామేజ్ అయిందని చేస్తే వచ్చి ఇంత డస్టే పోస్తున్నారు తప్ప కనీసం ఆ ఫ్లైఓవర్కి సంబంధించి ఆ వర్క్ అనేది కనీసం ప్రారంభం కూడా చేయట్లేదు అని చెప్పేసి తనైతే చెప్తా ఉన్నాడు. మనం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ అయితే చాలా కాలం నుంచి పెండింగ్లోనే ఉన్నది. మరి ఎందుకు దీంట్లో అనేకంగా కూడా ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉంది? నిమ్మకు నీరెత్తినట్లుగా కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఇలా మనకి ఫ్లైఓవర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడ్డ కానించి కూడా 2 సంవత్సరాలు పూర్తయినాక కూడా నేటికి కూడా కనీసం ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇక్కడ వాహనాలు కూడా భారీ సంఖ్యలో వస్తూ ఉన్నాయి. కనీసం ప్రజలు రోడ్లు దాటే పరిస్థితి లేకుండా ఇలా చాలా దారుణంగా ఇటువంటి పరిస్థితి. మరి ఎందుకు పట్టించుకోవడం లేరు? ఎందుకు ఈ విధంగా ఆలస్యం జరుగుతూ ఉంది? మరి ఎన్ని రోజులు ఇది? గత పాలకులలో అనేకంగా కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం లేక కూడా చాలా రకంగా ఘోరంగా కూడా యాక్సిడెంట్లు అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చూసుకున్నట్లయితే కనీసం వర్క్ కొంచెం కూడా నడుస్తున్నటువంటి దాఖలు అయితే మనకు కనిపిస్తలేవు. కనీసం మిషనరీస్ కూడా లేనటువంటి పరిస్థితి, కనీసం ఒక కార్మికులు కూడా కనిపించినటువంటి పరిస్థితి. మరి అనేక కాలంగా కూడా ఎందుకు ఇది పెండింగ్గా ఉంటుంది అంటే, పేరుకేనా ఇది ఫ్లైఓవర్ చేస్తున్నాం, పూర్తి చేస్తున్నాం అని చెప్పారు. మరి ఎందుకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా కొన్ని వందల సంఖ్యలో కూడా వాహనాలు అయితే మనకి ఇక్కడ సర్వీస్ రోడ్ నుంచి పోతా ఉన్నాయి. ఈ రోడ్లు కూడా మొత్తం ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. ఒకవైపు దుమ్ము కావచ్చు, ఇక్కడ ప్రజలు కూడా కనీసం రోడ్లు దాటే పరిస్థితి లేదు. ఇక ప్రజలు కనీసం ఆ షాపింగ్లకు అక్కడిక్కడ తిరిగే పరిస్థితి లేదు. కనీసం రోడ్డు అవతల వైపు నుంచి ఇవతల వైపు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కనీసం దాటడానికి కూడా వీలు లేకుండా ఒక 100లాది వెహికల్లు ఇలా కనీసం ఏదో రకంగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయటకు వస్తుంటే కూడా రానటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ మండల కేంద్రానికి సంబంధించి దాదాపు ఒక 16-17 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల ప్రజలు నిత్యం ఇక్కడ అవసరాల కోసం, నిత్యావసర సరుకుల కోసం కూడా ఈ మండల కేంద్రానికి వచ్చి అనేకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. మరి ఎందుకు ఇది ఈ విధంగా ఆలస్యం జరుగుతూ ఉంది? మరి పనులు జరుగుతాయా, ఇట్లే పెండింగ్ ఉంటుందా? మరి ఎక్కడ జరుగుతుంది? కాంట్రాక్టర్ల లోపమా? అధికార యంత్రాంగం మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో కూడా నడుస్తున్నటువంటి విషయాన్ని మరి ఎందుకు పట్టించుకోవట్లేరు? ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది అసలు జరుగుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం. దీనివల్ల అనేకంగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఆ ప్రధాన కూడలిలో కూడా మనం ఒకసారి అక్కడ చూసుకున్నట్లయితే ఆ వాహనాలు కూడా భారీ సంఖ్యలో వస్తూ ఉన్నాయి, 100లాది వాహనాలు. ఆ వాహనాలు కూడా కనీసం అవి పోవడానికి కూడా ఇబ్బందిగా, వాహనాలకు కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ
కనీసం కార్మికులు లేరు, ఏమీ లేరు. ఎక్కడ ఉన్న పని అక్కడే, ఎక్కడున్న గొంగడ అక్కడే అన్న చందంగా అయితే మనం చూడడం జరుగుతూ ఉంది. అక్కడ పిల్లర్స్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో కనీసం కంప్లీట్ కూడా కానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి పిల్లర్లు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ సీకులు తేలి అదేవిధంగా అంతే రూపంగా పెండింగ్గా ఉంది. మరి ఎప్పుడు జరుగుతుంది పని, ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది.